వెల్కమ్ టు కోనా న్యూస్. పీజీల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యార్థుల ఆత్మహత్యలను ఆపాలని, విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ఓ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నందాల్ భాస్కర్రావు, ప్రోగ్రెసివ్ డెమోక్రసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు. గత 6 నెలల సంవత్సర కాలంగా మరీ దారుణంగా తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఒకవైపు ఫీజుల దోపిడీతోటి కాలేజీకి సంబంధించి విచ్చలవిడిగా ఒక్కొక్క కాలేజీ ఒక్కో రూపంలోని అక్కడ కనీసం బాత్రూమ్లు కానీ, రూమ్లు కానీ, ఉండడానికి కానీ, తినే హాస్టల్ సంస్థలు కానీ ఎన్ని ఉంటున్నా, మరొక వైపు విచ్చలవిడిగా ప్రభుత్వాలు అనేవి ఈ యొక్క కార్పొరేట్ కాలేజీ కొమ్ము కాస్తూ వీటికి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే చిన్న చిన్న గదుల్లోని అరపెట్టెల్లాగా, అగ్గిపెట్టెల్లాగా కాలేజీలు కట్టి దాంట్లో వేలాది మందిని కుక్కి దీంట్లో లక్షల కోట్ల వ్యాపారం ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు చేస్తా ఉన్నా సరే ప్రభుత్వాలు కనీసం దాని మీద స్పందించకుండా ఉంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరొక వైపు ఈ యొక్క ఫీజుల దోపిడీ అనేది రోజువారీ కూడా ఈ కార్పొరేట్ కాలేజీలు చేస్తా ఉన్నాయి. దీనికి తట్టుకోలేక విద్యార్థులు మొత్తం 10 మందిలోని ఆ కాలేజీ రూముల్లో మేతాని చోట్ల వాళ్ళని కొట్టడం, హింసించడం, 10 మందిలో కూడా వ్యంగ్యంగా మాట్లాడడం, రకరకాల రూపాల్లో చేయడం వల్ల ఆ విద్యార్థులు ఆ ఒత్తిడిని వీటిని తట్టుకోలేక ఆత్మహత్యలు పాల్పడుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. మొన్ననే అనంతపురంలో కూడా 3వ ఫ్లోర్ నుంచి విద్యార్థి అనేవాడు కింద పడిపోయి చనిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ప్రశ్నిస్తామని చెప్పేసి మాట వరకు మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ ఈ అధికారులు వచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇతనే మాట్లాడుతూ ఉన్నాడు. ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మంట వరకు యోగాలం పాదయాత్రలోని విద్యార్థులు యోగాల కోసం ఉన్నామని చెప్పి మాట్లాడిన ఇతను ఈ రోజు దీని ఎందుకు స్పందించట్లేదు? నారా చంద్రబాబు గారు 40 ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటారు, మీద చేస్తారు. ఇతను ఎందుకు దీని మీద స్పందించట్లేదు? విద్యార్థుల భవిష్యత్తు మీద ఇది స్పందించాలన్నా కనీసం వాడి బాధ్యత లేదా ఉందని చెప్పేసి పీడీఎస్ విద్యార్థులుగా మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క కార్పొరేట్, ప్రైవేట్ దోపిడీని అరికట్టాలని చెప్పేసి మొత్తం విధులను ఏర్పాటు చేసి ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి దీని మీద బాధ్యతలు ఏరుతున్నారు, దాని మీద సృష్టించాలని చెప్పేసి బాధ్యత విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ఇది జరిగేంత వరకు కూడా విద్యార్థంగా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.